ఇప్పటి వరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికార్ హామీ మిషన్ గ్రామీణ్గా మార్పు చేసినట్లు పుల్లల చెరువు మండల ఏపీఓ మోషే తెలిపారు. అదేవిధంగా ఈ పథకం కింద గ్రామీణ కార్మికులకు ఇప్పటి వరకు కల్పిస్తున్న 100 రోజుల ఉపాధి అవకాశాలను 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈరోజు పుల్లల చెరువు మండలంలో మండల స్థాయిలో ఉన్నటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే ఒక విస్తృతమైన పెద్ద పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ అజీవికా మిషన్ అని కొత్త పథకం రూపంలో ముందుకు తేవడం జరిగింది. ఇది రేపు ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నంలో భాగంగా ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అపోహలను తొలగిస్తూ ప్రభుత్వము ఒక 6 వారాలు షెడ్యూల్ వేసి ఈ షెడ్యూల్ ప్రకారము మనము ముందుగా మీడియా ద్వారా ప్రజల్లోకి ఈ పథకం యొక్క గొప్పతనాన్ని వివరించాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏంటంటే ఈ కార్యక్రమం కేవలం ఉపాధి కల్పనే పరిమితంగా ఉండేది. అయితే బీబీజీ రామ్జీలో ఇది శాశ్వత ఆస్తుల సృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధులు బలోపేతం చేయటానికి దోహదపడుతుంది. అంతేకాకుండా గతంలో కేవలం వేతనాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనేది అపోహ ఉండేది. ఇప్పుడు రైతులు, మహిళా సంఘాలు, ముఖ్యంగా యువతకి స్కిల్ రూపంలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి యువతనందరినీ కూడా 10వ తరగతి చదివినటువంటి యువకులకు 18 సంవత్సరాలు 15 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వటం, వారికి శాశ్వతమైనటువంటి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశం ఒకటి ఈ బీబీజీ రామ్జీలో తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో ఓన్లీ మట్టి పనులు తవ్వకాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటితో పాటుగా మనము నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, రోడ్లు, అంగన్వాడీ బిల్డింగులు, తర్వాత గ్రామంలో భవనాలు సృష్టించటం, ఇలాంటివన్నీ కూడా మనం పెద్ద ఎత్తున ఈ బీబీజీ రామ్జీలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గతంలో మనకి వ్యవసాయ పనులు కొంత ఆటంకంగా ఉంటుంది. వ్యవసాయ పనుల రోజుల్లో పనులు కల్పిస్తున్నారు, మాకు ఇబ్బంది పడుతుందని రైతులు ఇబ్బంది పడుతూ ఉండేవారు. దానికి సంబంధించి ఇప్పుడు మనకి ఒక 60 రోజుల పాటు ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేసి కూలీలకి ఇబ్బంది లేకుండా, రైతు కూలీలకు ఇబ్బంది లేకుండా చేయడం ఒకటి జరుగుతుంది. అంతేకాకుండా గతంలో 100 రోజులు అని ఉండేది, అంటే ఒక రకంగా తక్కువ రోజులు పని కల్పించేదాన్ని ఇప్పుడు 125 రోజులు చేయడం జరుగుతుంది. గతంలో పని కల్పించడంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం యొక్క బాధ్యత తక్కువగా ఉండేది. ఇప్పుడు పటిష్టమైనటువంటి ఒక నిరుద్యోగ వృత్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైనా దీన్ని అమలు చేయడంలో లోపాలు, మాల్ ప్రాక్టీసు ఇలాంటివి ఉండేదాన్ని ఇప్పుడు మనం అత్యున్నతమైన ఒక ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఈకేవైసీ ద్వారా మనం దీని మీద ఉన్నటువంటి అవినీతి అక్రమాలను అరికట్టడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మరి దీన్ని పటిష్టంగా అమలు చేయడానికి కేంద్రము, రాష్ట్రము ఈ 2 ప్రభుత్వాలు 60% కేంద్రము, 40% రాష్ట్రము నిధులు సమకూర్చే విధంగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఏవైతే అపోహలు వస్తున్నాయని వినపడుతుందో వాటిని మనం అందరం కూడా అపోహని వాస్తవం ఏంటి, నిజమేంటి అనేది ప్రజలందరికీ తెలియజేయాలని ఈ 6 వారాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పుల్లల చెరువు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి హాజరైనటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.